ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ రేపు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. తొలుత రాజమండ్రి చేరుకుని రోడ్డు మార్గంలో కాకినాడకు చేరుకుంటారు. రేపు కాకినాడ పోలీస్ గ్రౌండ్స్ లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కానున్నారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా రాజమండ్రి చేరుకుని ధవళేశ్వరంలో పాత ఫారెస్ట్ శామిల్లో ఏర్పాటు చేయబోతున్న సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్ ను ప్రారంభిస్తారు. డిప్యూటీ సీఎం పర్యటన మేరకు అధికారులు అన్ని రకాల కట్టుదిట్టమైన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ లో కాకినాడ నుండి మా కరెస్పాండెంట్ ఉన్నారు కామేశ్వరరావు చెప్పండి. సో జనిమా చూసుకుంటే కనుక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈరోజు రేపు కూడా తూర్పుగోదావరి జిల్లా అంటే కాకినాడ జిల్లా అయితే పర్యటిస్తున్నారు. ఆయన రాక కోసం మొత్తం అధికార యంత్రాంగం మొత్తం కూడా ఏర్పాటు అయి చేశారు. ఈరోజు ఇంచుమించుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాయంత్రం 5:30 గంటలకి మంగళగిరి క్యాంప్ కార్యాలయంలో బయలుదేరుతారు. బయలుదేరి 6 గంటలకు రాజమండ్రి గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. 5:50 నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 6:30కి రాజమండ్రి ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. రోడ్డు మార్గాన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి నుంచి కాకినాడ చేరుకుంటారు. నైట్ ప్రైవేట్ హోటల్లో బస చేస్తారు. అనంతరం కూడా రేపు ఉదయం ఏదైతే ఉందో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే పాల్గొన్నారు. దానికి సంబంధించి ఇప్పటికీ అధికార యంత్రాంగం మొత్తం కూడా ఆయన రాక కోసం అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం కూడా రేపు జరగబోయే పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏపీ డిప్యూటీ సీఎంకి ఎటువంటి భద్రతా లోపం కలగకూడదని ఇప్పటికే పోలీసు యంత్రాంగం జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం ట్రయల్ రన్ అయితే ఉదయం నుంచి కూడా నిర్వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం రేపు ఉదయం ఇంచుమించుగా 8:45కి అయితే మాత్రం పోలీస్ పరేడ్ గ్రౌండ్ చేరుకుంటారు. చేరుకున్న అనంతరం కూడా 8:45 నిమిషాలకు జిఆర్టీ అట్లో బయలుదేరి పోలీస్ పరేడ్ గ్రౌండ్ రోడ్డు మార్గాన అక్కడ చేరుకుంటారు. చేరుకున్న అనంతరం కూడా 8:50కి కాకినాడ 9 గంటలకి ఏపీ డిప్యూటీ సీఎం జాతీయ పతాకాన్ని అయితే ఆవిష్కరించనున్నారు. అనంతరం 9:05 నిమిషాలకి పోలీస్ గౌరవ వందనం స్వీకరిస్తారు. 9:30 నిమిషాలకి పోలీస్ కవాతు తిలకిస్తారు. అనంతరం కూడా 10 గంటలకు ప్రగతిశీల ప్రదర్శన శకటాలను అయితే మాత్రం వీక్షిస్తారు. అనంతరం కూడా ఏపీ డిప్యూటీ సీఎం సందేశం 10:30 నిమిషాలకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే సందేశం అయితే మొత్తం కూడా 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన సందేశం ఇవ్వనున్నారు. అనంతరం కూడా ఆయన చేతుల మీదుగా ఎవరైతే ఉన్నారో జిల్లా మొత్తం కూడా ఆయన కొన్ని అవార్డు ప్రదానం కూడా ఆయన చేతుల మీదుగా జరగనుంది. అనంతరం కూడా కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గాన్ని అయితే మాత్రం రాజమండ్రి చేరుకుంటారు. రాజమండ్రిలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు రాజమండ్రికి సంబంధించిన రూరల్ సంబంధించిన ధవళేశ్వరంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేతుల మీద అంకురార్పణ జరగనున్నాయి. అనంతరం కూడా ఆయన రోడ్డు కార్యక్రమం అయిన వెంటనే రాజమండ్రి నుంచి డైరెక్ట్గా మంగళగిరి పార్టీ ఆఫీస్కి మధ్యాహ్నం చేరుకుంటారని చెప్పేసి ఇప్పటికే ఆయన సంబంధించిన అయితే మాత్రం రూట్ మ్యాప్ను అయితే మాత్రం అధికారులు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం రేపు కాకినాడ జిల్లా దానికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా పర్యటన నేపథ్యంలో మొత్తం 2 జిల్లాలకు సంబంధించిన అధికారులు మొత్తం కూడా అలర్ట్ అయ్యారు. దానికి సంబంధించి ఆయనకి ఎటువంటి భద్రతా సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని చెప్పేసి ఈ రోజు నుంచి కూడా ఆయనకి రోడ్డు మార్గాలని కూడా క్లియర్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇంచుమించుగా నైటు 8-9 గంటలకల్లా కాకినాడ చేరుకునే అనంతరం కొంతమంది ఏదైతే ఉందో జిల్లాకు సంబంధించిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి రీసెంట్గా అయితే మాత్రం అంకురార్పణ చేస్తే దానికి సంబంధించి డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి దాని మీద కేడర్తో కూడా మాట్లాడినట్టయితే తెలుస్తుంది. దానికి సంబంధించి ఇటు పక్క ఈ రోజు నైటు కేడర్తో కూడా కలిసే అవకాశాలు ఉంటాయితే మాత్రం పార్టీ పెద్దలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఈ 2 రోజులు అంటే ఈ రోజు రేపు కూడా పవన్ కళ్యాణ్ సంబంధించిన రాక మొత్తం కూడా ఏర్పాట్లన్నీ కూడా సిద్ధమైనని చెప్పొచ్చు. జనీమా రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కామేశ్వరరావు.